హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్. పెళ్లి వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి. పెళ్లి వీడియోస్లో ఇదనమాట. నేను కాలుగల వీడియోస్ అయితే లైవ్ పెట్టాను, చూడలేని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఇదైతే సాకి అండి. ఈ సాకి అయిన రోజే పెళ్లి కూతురు దగ్గర కూడా భోజనాలకు వెళ్ళాం మేము. ఈ సాకి కంచాలు ఏంటంటే అబ్బాయి తరపు వాళ్ళ ఇంట్లోనే చేస్తారు. అంటే ఇలాగ భోజనాలు పెడతారనమాట. అన్నము ఇంకా సరుపులు, రాగి పిండితో సరుపులు చేస్తారనమాట. మనం మోదకాలు అలా చేసుకుంటాము, అలాగా ఆవిరి కుడుములు అంటారు వాటిని. అది ఇంకా తెలగపిండి కూర. తెలగపిండి అంటే నువ్వులాడించిన పిండి ఉంటుంది కదండి. నువ్వులాడిస్తే ఒకటి వస్తుంది తెలగపిండి. వడియాలు చేసుకుంటాం కదా, తెలగపిండి వడియాలు. అలాగే తెలగపిండిని నానబెట్టి ఇలాగ ఉక్కుర్లాగా ఉంటుంది అనమాట చూడడానికైతే. దీన్ని తెలగపిండి కూర అంటారు. ఇంకా కలగూర, మనకి ఇంకా ఏం కూరలు నచ్చితే ఆ కూరలు అయితే కంపల్సరీగా పెడతారనమాట. వీళ్ళైతే 5 సాకి కంచాలను అయితే రెడీ చేశారండి. సాకి కంచాలు అంటే ఏంటంటే మన పాలోళ్ళు ఉంటారు కదా, మన ఇంటి పేరు వాళ్ళు ఇలాగ మన పాలోళ్ళకి పట్టుకెళ్ళి డోర్ కొట్టి ఈ సాకి కంచాలను అయితే వాళ్ళ ఇంట్లో పెడతారనమాట. పెళ్ళిలోనైతే ఇదొక ఆనవాయితీ అండి. ఇంకా పెళ్ళికొడుకు వీడియోస్ అవి వస్తాయి, అవి ఎడిటింగ్ చేయడం అవ్వలేదని చెప్పేసి కొంచెం లేట్ అయింది. సో అవి కూడా వస్తాయి, చూడండి. ఈ సాకి కంచాలు అనేవి ఓన్లీ మగపెళ్లి వాళ్ళ ఇంట్లోనే పెడతారండి. అంటే రాట వేస్తారు కదా మగపెళ్లి వాళ్ళ ఇంట్లోని, రాట దగ్గర భోజనం పెట్టి అలాగా ఈ సాకి కంచాలను అయితే పాలోళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక్కొక్కరికి 2 గంటలు 4 పూలు తెల్లపిండి కూర మీద వేయండి. ఇదేం కూర? ఇదేం కూర పెద్దమ్మా? ఇదేం కూర? గుమ్మడికాయ, గుమ్మడికాయ, సరిపిలు, గుర్తొంకాయ, సరిపిలు, తెలగపిండి కూర, కందా బచ్చలి పులుసా. కార్తీక మాసం కాబట్టి కందా బచ్చలి, లేదంటే సాంబార్ గాని ఏదో ఒకటి పెడతారు. పరుగులు పరుగులు పరుగులు. అక్కడికి డోర్ కొట్టాలంట, కొట్టండి మీరు అందరూ. వెంకట కెనకాతలు వచ్చేస్తుంది అది. వదిలే చాలే కూకోండి మొత్తం. కూర్చోడండి ఇటు. ఏ బయటికి వెళ్ళి భూమి. తీసి అమ్మ తీసి అక్క వెళ్తాము.